ఎందుకు ఆయనను మనకు అనుగ్రహించాడు, దేని నుంచి రక్షణ పొందాలి, మనుషుడికి పాపము నుంచి విడిపించేటువంటి రక్షణ ఏదైనా ఉందా? నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఒక మాటను గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ యొక్క డిసెంబర్ మంత్ అనగానే యేసు ప్రభు పుట్టుకను ఒక వేడుకలాగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఎవరైనా వచ్చి ఎందుకు మీరు క్రిస్మస్ జరుపుకుంటున్నారంటే, యేసుక్రీస్తు అంటే దేవుడు ఈ లోకంలో జన్మించిన రోజు గనుక దీన్ని ఒక పుట్టిక వేడుకను మేము జరుపుకుంటున్నామని మీలో చాలా మంది సమాధానం ఇస్తూ ఉంటుంటారు. ఒక మాటను మనం గమనించుకుందాం. యేసయ్య ఈ లోకంలో పుట్టడానికి గల కారణము ఏమిటి అనంటే, చెప్పేటువంటి మాట నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అని చెప్పేసి మనము చెబుతూ ఉంటాము. మరి ఇంకా అర్థవంతంగా మనం ఏం చెప్పగలము అనంటే, దేవుని గురించినటువంటి అంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే, యోహాను భక్తుడి ద్వారా తండ్రి పలికిస్తున్నటువంటి మాట ఈ విధంగా కనిపిస్తుంటది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట అంటుంటాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అనే మాటను యోహాను హైలైట్ చేస్తూ మాట్లాడాడు. మరి ఎందుకు ఆయనను మనకు అనుగ్రహించాడు అనంటే, ఆ కింది వచనంలోనే క్లుప్తంగా ఒక మాట చెప్తూ ఉంటాడు, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే అనే మాటను చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మరి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి ఎందుకు అనుగ్రహించాడనంటే గనక, అక్కడ చెప్తున్నటువంటి మాట, కుమారుని ద్వారా రక్షణ పొందడానికే తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభుని ఈ లోకాన్ని పంపించాడు. ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొందాలి అని దేవుడి యొక్క ఉద్దేశము. మరి దేని నుంచి రక్షణ పొందాలి? ప్రజలకి దొంగల నుంచి రక్షణ కావాలి, అలాగే మనుషుడికి పాముల నుంచి రక్షణ కావాలి, అలాగే మనుషుడికి క్రూర మృగాల నుంచి రక్షణ కావాలి. మనుషుడి కోసము ప్రపంచంలో ఎన్నో రక్షణలు ఉన్నాయి. మరి అదే మనుషుడికి పాపము నుంచి విడిపించేటువంటి రక్షణ ఏదైనా ఉందా? మనందరికీ తెలుసు, ఒక మనిషి పాపము ద్వారా చనిపోతే ఖచ్చితంగా వాడు పాతాళానికి లేదా నరకానికి వెళ్ళిపోతాడు అనే విషయం తెలుసు. మరి మనుషుడికి ఈ లోకంలో రక్షణ ఎక్కడ దొరుకుద్ది? పాపము నుంచి విడుదల అంటే ఈ పాపములో నుంచి రక్షణ మనుషుడికి ఎక్కడ దొరుకుద్ది అంటే, ఈ యొక్క మాటను మనము ఈరోజు ధ్యానిద్దాం. మనుషుడికి రక్షణ ఎందుకు మనుషుడికి రక్షణ కావాలి అనే మాటలు మన యొక్క వాక్యంలో సమాధానాలుగా నిలబడతాయి. క్లుప్తముగా నా మాటలు మీకు అందించాలని ఆశపడుతున్నాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. 2వ అధ్యాయము 16వ వచనము, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. దేవుని బిడ్డలారా, ఒక మనుషుడికి రక్షణ దేని నుంచి కావాలి అనంటే, వాక్యము ద్వారా చూడండి, మనుషుడికి రక్షణ దేని నుంచి కావాలంటే శరీర కోరిక నుంచి. అదే అంటున్నాడు, శరీరాశ అని చెప్పేసి అంటున్నాడు. మనుషుడికి శరీరాశ నుంచి రక్షణ కావాలి. రక్షణ ఖచ్చితంగా శరీరం నుంచి కావాలి. ఎలా అనంటే, మనుషుడి యొక్క శరీరము ద్వారా లోకములో పాపం అనేటువంటిది ఏర్పడుతుంది.
లోకములో పాపం అనేటువంటిది ఏర్పడుతుంది. దేని ద్వారా? మనుషుడి యొక్క శరీరము ద్వారా. అంటే శరీరానికి ఉండేటువంటి కోరికలను తీర్చడానికి మనిషి ఎన్నో తప్పుడు మార్గాలను ఎన్నుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, ఈ లోకంలో మనుషుడికి మనీ చాలా నీడెడ్, మనిషికి మనీ చాలా అవసరం. ఈ డబ్బు సంపాదన కోసం మనిషి ఈజీ మార్గాలు చాలా ఎన్నుకుంటున్నాడు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ శరీరాలను అమ్ముకుంటూ ఉన్నారు, శరీరాలను అమ్ముకుంటున్నారు. ఎదుటి వాళ్ళు నాశనం అయిపోయినా పర్లేదు, డబ్బు సంపాదించాలి, డబ్బు ఉంటే మనం సుఖంగా బ్రతకొచ్చు అని చెప్పేసి చాలా మంది ఒక విధమైనటువంటి ఆలోచనతో ఉంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇవి శరీరాశ. ఈ శరీరాశ నుంచి మనుషుడికి పాపం అనేటువంటిది వస్తూ ఉంది. ఈ పాపం నుంచి మనిషి రక్షింపబడాలి. అందుకే యేసయ్య రక్షణ మనుషుడికి కావాలి. ఇంకొక మాటను మనం చూద్దాము. అదే వచనంలో ఇంకొక మాట అంటాడు, నేత్రాశ, కన్నుల కోరిక. నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉంటున్నప్పుడు సాక్షి పేపర్ అనేటువంటిది అక్కడికి వచ్చేది. ఆ సాక్షి పేపర్లో ఒక సండే బుక్ ఒకటి వచ్చేది, దాన్ని ఫండే బుక్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అయితే దాంట్లో చదివినటువంటి ఒక క్రైమ్ స్టోరీ నాకు బాగా గుర్తు. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని చూశాడు, ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, తనకి ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి చాలా అందగత్తె. ఆ అందాన్ని నా పక్కన పెట్టుకుంటే నేను ఇంకా అందంగా కనిపిస్తాను అనుకున్నాడు. ఆ అందాన్ని నా పక్కన పెట్టుకుంటే నేను అందరి ముందు తల ఎత్తుకొని బ్రతుకుతాను అనుకున్నాడు. అందుకే అమ్మాయిని కంటి ద్వారా చూసి పాపము చేయాలనుకున్నాడు, తన పక్కన తిప్పుకోవాలనుకున్నాడు. చాలాసార్లు తనకు ప్రపోజ్ చేశాడు, కానీ ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసినందుకు ఆ అమ్మాయిని చంపేశాడు. చంపేస్తే ఈ అమ్మాయి నా పక్కన లేదు, నేను ఎవరికి అందంగా కనిపించను, మరి ఏం చేస్తే ఇప్పుడు నేను అందంగా కనిపిస్తాను అని అనుకున్నాడు. అందుకే ఏమనుకున్నాడు తెలుసా? తన శరీరమును తింటే నేను అందంగా కనిపిస్తాను కదా, తన శరీరమును తింటే నేను తనలాగా అందగానే అయిపోతాను కదా అని చెప్పేసి అనుకున్నాడు. ఆ అమ్మాయి శరీరాన్ని చంపిన తర్వాత కోసుకుంటూ రోజుకి 3 పూటలు భోజనంగా దాన్ని తీసుకునేవాడు. కొన్నాళ్ళకి ఆ క్రైమ్ స్టోరీ బయటకు వచ్చింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ వ్యక్తి తన కంటి ద్వారా ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. అదే నేత్రాశ. ఈ నేత్రాశను గురించి మనిషి ఏదైనా చేస్తాడో, తన కంటికి ఏదైతే కావాలి అనిపిస్తుందో దానికోసం చంపడానికని సిద్ధపడతాడు, చావడానికని సిద్ధపడతాడు. అందుకే పాపం అనేటువంటిది మనుషుడి కంటి ద్వారా ఏర్పడుతుంది. ఒక మనుషుడి యొక్క శరీరం అంతటిని పాడు చేసేది ఏదైనా ఉందంటే తెలుసా? అది కన్ను మాత్రమే. తన శరీరం అంతటిని కూడా పాడు చేస్తుంది. అందుకే దీని నుంచి మనుషుడికి రక్షణ కావాలి. ఒకటి శరీరము నుంచి రక్షణ కావాలి, రెండవది నేత్రం నుంచి, నేత్రాశల నుంచి మనుషుడికి రక్షణ కావాలి, మూడవది జీవపు డంబం. దీన్ని ఇంగ్లీష్లో ప్రెడి ఆఫ్ లైఫ్ అని చెప్పేసి అని అంటున్నారు. అంటే గర్వంగా ఉండేటువంటి జీవితం, గర్వంగా ఉండేటువంటి జీవితం. ఒక మనుషుడు దేన్ని బట్టి గర్విస్తాడు? వాడికి ఉండేటువంటి అందాన్ని బట్టి గర్విస్తాడు, తనకున్నటువంటి ఆస్తిని బట్టి గౌరవిస్తాడు, తనకున్నటువంటి స్థాయి పలుకుబడిని బట్టి గర్విస్తూ ఉంటూ ఉంటారు. ఇంకొంతమంది నాటు మనుషులైతే, పెద్దలైతే వాళ్ళకు ఉండేటువంటి కులాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడిని బట్టి గర్విస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ గర్వము మనుషుని పాపంలోకి తీసివేస్తుంది, మనుషుని పాపంలోనికి నెట్టివేస్తుంది. ఎందుకు అనంటే గమనించండి, ఒక కులం తక్కువ అబ్బాయి కులం ఎక్కువ ఉన్నటువంటి అమ్మాయిని ఇష్టపడ్డాడని అమ్మాయి తండ్రి ఆ వ్యక్తిని తక్కువ కులమాడమని చెప్పేసి నడి రోడ్డు మీద నరికి చంపిన న్యూస్లు మనం చాలా విని ఉంటాం. ఎందుకని తన కులము యొక్క గర్వం ఎక్కడ తగ్గిపోతుందని. అంటే ఒక కులనుకున్నటువంటి పేరు ఎక్కడ పోతుందో, ఒక
కులం తక్కువ వాడిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోవడం ఏంటి అని చెప్పేసి చాలామంది గర్విస్తూ మనుషుల్ని నాశనం చేస్తూ ఉంటారు. ఇదే జీవపు డంబం. దీని ద్వారా మనుషుడు పాపాన్ని కంటూ ఉన్నాడు. అందుకే ఒక మాట అంటూ ఉంటాడు, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ఏమంటాడో, అందరూ పాపము చేస్తున్నారు. అందరూ అంటే ఎలాగా? ఏ భేదము లేదు, భేదం అనేటువంటిది లేదు. మనుషుడు కలర్ అనేటువంటి భేదం లేదు, మనుషుడికి స్థాయి అనేటువంటి భేదము లేదు, మనుషుల మధ్యలో కులము అనేటువంటి భేదము లేదు, మనుషుల్లో ఒక స్థాయి అనేటువంటి భేదము లేదు, మనుషుడికి ఒక ఆస్తి అనేటువంటి భేదం లేకుండా, ఏ భేదం అనేటువంటిది లేదు. అందరూ పాపము చేస్తున్నారు అని చెప్పేసి వాక్యం చెప్తుంది. పాపము చేస్తే ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడు అనుగ్రహించే మహిమను, అంటే ఆ మహిమ, పరలోకపు మహిమను పొందుకోలేకపోతున్నారని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, మనుషుడికి దేని నుంచి రక్షణ కావాలంటే ఒక శరీరము నుంచి శరీర కోరికల నుంచి రక్షణ కావాలి, తర్వాత నేత్రాశ నుంచి రక్షణ కావాలి, మూడవది జీవపు డంబము నుంచి, అంటే గర్వంగా ఉండే జీవితము నుంచి మనుషుడికి రక్షణ కావాలి. వీటి ద్వారా, ఈ మూడిటి ద్వారా మనుషుడు పాపములు చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు లోకమంతా పాపం ఏర్పడింది. వీటి నుంచి మనుషుడికి రక్షణ కావాలి, అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన రక్షణను అనుగ్రహిస్తున్నాడు. అందుకే వాక్యము స్పష్టంగా ఇందాక మనం చదువుకున్నాం కదా, యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం ఏమని చెబుతుంది? లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడనంటే మనుషులందరికీ రక్షణను అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులకి రక్షణ ఎక్కడ దొరకదు. ఎందుకు తెలుసా? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఇవి దేవుడి ద్వారా వచ్చినవి కాదు, ఈ లోకములోని సంబంధించినటువంటివి. ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాలు అవి. వాటి ద్వారా పాపం వెలువడుతున్నప్పుడు ఈ లోకములో ఉండేటువంటి ఏ వస్తువు నుంచైనా నువ్వు పరిశుద్ధంగా ఎలా తీర్చబడతావు? ఈ లోకంలో ఉండేటువంటి ఒక ప్రతి విషయము ద్వారా రక్షణ పొందాలి అని నువ్వు అనుకుంటున్నావు కదా, నీ శరీరము లేకపోతే నీ ఆత్మ ఈ లోకము నుంచి ఏ విధంగా రక్షింపబడుతుంది? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేని ద్వారా మనుషుడికి రక్షణ అనేటువంటిది రాదు, అది అసాధ్యమైనటువంటిది. మరి దేని ద్వారా రక్షణ వస్తుందో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే రక్షణ వస్తూ ఉంటుంది. అందుకే ఆయన శాంతికరముగా ఉన్నాడు. మనుషుడికి ఎప్పుడైతే పాపం కలుగుతుందో, మనుషుడి జీవితంలో ఎప్పుడైతే పాపం ఉంటుందో వాడు మనశ్శాంతిగా ఉండలేడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అధికంగా డబ్బు సంపాదించేవాడు మనశ్శాంతిగా బ్రతకగలడా? అలాగైతే హీరోలు చాలా డబ్బు ఉంది వాళ్ళెందుకు సూసైడ్ ద్వారా చచ్చిపోతున్నారు? వాళ్ళెందుకు మద్యపానీయాలు తీసుకొని సుఖంగా ఉండాలనుకుంటున్నారు? డ్రగ్స్ తీసుకొని ఎందుకు సుఖంగా ఉండాలనుకుంటున్నారు? శాంతి డబ్బు ద్వారా ఈ లోకంలోకి రాదు. దేని ద్వారా ఈ లోకంలో మనుషుడికి శాంతి అనేటువంటిది దొరకదు, పీస్ అనేటువంటి విషయం ఎవరికి రాదు. ఇంకెలా చూసుకుంటాం? ఎలా వస్తుంది మనుషుడికి శాంతి? ఈ లోకంలో దేని ద్వారా మనుషుడికి శాంతి అనేటువంటిది రాదు. అందుకే ఆయన ఒక మాట అంటున్నాడు, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు ఆయన శాంతికరుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనుషుడు పాపములో ఎప్పుడైతే బ్రతుకుతాడో వాడు మనశ్శాంతిగా బ్రతకడు. డబ్బు అధికంగా సంపాదించేవాడు మనశ్శాంతిగా బ్రతకలేడు. అలాగని తన శరీరమును అమ్ముకుంటూ సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు పబ్లిక్లో మనశ్శాంతిగా తిరగలేరు. దొంగతనం చేసి బయట మనశ్శాంతిగా
తిరగలేడు, మనశ్శాంతిగా తిరగలేడు. ఎందుకు ఇదంటే పాపం మనిషిని ఏలుతుంది. వాడికి శాంతి, సమాధానము అనేటువంటిది దూరం చేస్తుంది. వీటి ద్వారా మనిషి ఎప్పటికీ మనశ్శాంతి అనేటువంటిది పొందుకెళ్ళాడు. అందుకే యేసయ్య అంటున్నాడు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమైనట. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన రక్షణ అనుగ్రహించడానికి వచ్చాడు. ఆ రక్షణ ద్వారా శాంతిని మనకు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని సంగమా, ఈ మాటలు మీరు గమనించండి. ఆయన పాపములు తీసివేస్తాడు కదా, నా పాపములు ఆయన చూడడు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం ఏమని చెబుతుందో ఒకసారి చూడండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనుషుడు చేసేది ఏదైనా ఎవరికి తెలుస్తుంది అంటే మనుషుడి యొక్క హృదయానికి తెలుస్తుంది. పక్కన ఉన్నటువంటి వాడికి, నీ పక్కన ఎవడు ఏం చేస్తున్నాడో వాడి హృదయ ఆలోచనలు ఎవ్వరు కూడా పసిగట్టలేరు. కానీ తన హృదయం పసిగడుతుంది. ఆ హృదయము కంటే అధికమైనటువంటి వాడు యేసయ్య. హృదయము కంటే అధికమైనటువంటి వాడు యేసయ్య. అందుకే అంటున్నాడు, సమస్తమును ఎరిగి ఉన్నాడు. నీ హృదయమును తెలుసుకున్నటువంటి దేవుడు, నీ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, నీ జీవితం ఆయనకు తెలియదా? నువ్వు చేస్తున్నటువంటి పాపములు ఆయనకు తెలియవా? దేవుని బిడ్డలారా, ఆయన సమస్తమును ఎరిగినవాడు. ఆయన సమస్తము తెలుసు ఆయనకి. ఆయన నీ జీవితంలో నువ్వేదైతే చేస్తున్నావో ప్రతీది కూడా ఆయనకు తెలుసు. అయితే నీ పాపములకు ప్రాయశ్చిత్తం ఎక్కడ దొరుకుతుందంటే అదే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ఏమంటున్నాడో, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుని బిడ్డలారా, మనుషుడికి ప్రాయశ్చిత్తం, మనిషి పాపముల నుంచి ప్రాయశ్చిత్తం ఎక్కడ దొరుకుతుంది అనంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. అదే అంటున్నాడు, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. నీ పాపములకు ప్రాయశ్చిత్తం ఈ లోకంలో ఎక్కడ ఉన్నదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర. నీ ప్రతి పాపమును ఆయన తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు మనశ్శాంతిని కోల్పోయి ఉండొచ్చు, నీ జీవితంలో సమాధానం కోల్పోయి ఉండొచ్చు పాపం ద్వారా. వీటన్నిటి నుంచి నీకు సమాధానాన్ని గ్రహించి మరి ముఖ్యంగా నీకు రక్షణ కలుగు చేస్తానంటున్నాడు. ఈ రక్షణ దేనికో తెలుసా? నువ్వు పాపం ద్వారా నీ జీవితం బ్రతికితే ఆ పాపము ద్వారా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఆ నరకము నుంచి రక్షించడానికి ఒకరు కావాలి, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీ పాపములకు ప్రాయశ్చిత్తాన్ని కలుగజేశాడు. ఆ ప్రాయశ్చిత్తము ద్వారా నీకు రక్షణ కలిగింది. ఆ రక్షణ నువ్వు పొందుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానించాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచుంటున్నాను అని అంటున్నాడు. నాకు ఎంతో ఇష్టమైనటువంటి మాట ఇది. నా యొక్క ప్రతి వాక్యంలో ఈ వచనాన్ని ఉపయోగిస్తాను. ఆయన హృదయం అనేటువంటి తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను అంటున్నాడు. నీ హృదయం అనేటువంటి తలుపు తీస్తే ఆయన నీకు రక్షణ అనుగ్రహిస్తాడు. నీకు రక్షణ ద్వారా నీ జీవితంలోకి శాంతి సమాధానం వస్తుంది. నీ జీవితము నిత్య నరకాగ్నిలో కాలిపోకుండా నీకు ఇక్కడ ఆయన రక్షణ అనుగ్రహించి నిన్ను పరలోక రాజ్యంలో ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నా మాటలు నేను ముగిస్తున్నాను. యేసయ్య రక్షణ అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. డిసెంబర్ మంత్లో మీరు చేసుకున్నటువంటి ఆర్భాటాలు, మీకున్నటువంటి ఏ విధమైనటువంటి పలుకుబడిని ఉపయోగించి మీరు అద్భుతంగా చేసుకోవచ్చు. ఈ రోజున చాలామంది స్టైలిష్గా ఏం చేస్తున్నారంటే చిల్డ్రన్ క్రిస్మస్ అని చెప్పేసి, యూత్ క్రిస్మస్, లేకపోతే సంఘం అంతటికి ఒక క్రిస్మస్ అంటున్నారు. ఇంకొంతమంది స్త్రీల క్రిస్మస్ అంటున్నారు. ఇంకొంతమంది పురుషుల క్రిస్మస్. అబ్బో, చాలా మంచిది, చాలా గొప్పది, నేను కాదంటలేదు. దేవుని సంగమా, నువ్వు ఏ విధమైన క్రిస్మస్ నువ్వు చేసుకో, ఏ విధంగా నువ్వు క్రీస్తుని ఆరించు, కానీ
క్రీస్తును ఆరాధించే ముందు ఒక విషయాన్ని గమనించు. యేసయ్య నీకు రక్షణ ఇవ్వాలంటే ఆయన నీ హృదయంలో ఉండాలి. ఆయన ఈ లోకానికి వచ్చింది రక్షణ ఇవ్వడానికి. ఆ రక్షణ నువ్వు పొందుకోకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసినా, ఎంత సెలబ్రేట్గా నువ్వు చేసుకున్నా కూడా, ఎన్ని క్రిస్మస్లు జరిపించినా కూడా అదంతా వ్యర్థము. రక్షణ నీకు ఉండాలి. యేసయ్య ఈ లోకానికి వచ్చింది రక్షణ ఇవ్వడానికి తప్ప మరి ఏమి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షణ ఇచ్చేశాడు. ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించుకుంటే చాలు, నీ జీవితంలోకి ఆయన వచ్చి నీకు రక్షణ అనుగ్రహిస్తానని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని సంగమా, ఆయన ఈ లోకానికి వచ్చింది రక్షణ ఇవ్వడానికి. ఆ రక్షణ పొందుకొని నిజమైనటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్ మీరందరూ జరుపుకోవాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి అట్టి క్రిస్మస్ ఆరాధన ఈ డిసెంబర్ అంతా మీరు సెలబ్రేట్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. అంతేకాదు, క్రీస్తు నీ జీవితంలో ఉంటే ప్రతిరోజు కూడా క్రిస్మస్ సంబరమే. కాబట్టి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక, మిమ్మలను రక్షణలోకి నడిపించునుగాక. ఆమేన్.